దీంట్లో నా పిల్లమే నగలున్నాయి బంగారువే ఇవి పెట్టుకొని 10,000 నాకు అర్జెంటు ఊరికి వేస్తా. ఇస్తాను కానీ నగలు కుదిరి పెట్టే అవసరమే వచ్చిందిరా. అది కాదు పెద్దనా, అది నా పిల్లం సంసారానికి రానంటది. మా మామగారు చూస్తే అసలు పంపిడు. ఊరోళ్ళని పిలిపిస్తాడు, వాడు పెద్దలను పిలిపిస్తాడు. వాడి సంసారం సరిగా ఉంది, వాడు వచ్చి నా సంసారంలోకి అద్దేది అవసరమా? ఈ రోజు పైనంటే తాడో పేడో తేల్చుకొని వస్తాను. వాడిని పిచ్చి కుక్కుని కొరికినట్టు ఇక్కడ తొడికి ఎవరిని పెద్దల్ని అది కూడా చెప్పినాడా? కుక్కలా కొరికినా అన్నాడా వాడు? చెప్తా వాని సంగతి. వానికి ఎలా మధ్యలో దూరేది మాట అంటే దారం పోత వచ్చినట్టు వస్తావు నా మీదకి వస్తాడు. వాని సంసారం వాని పిల్లం బాగా చేసి పెడతాంది, తిని వాడు కొవ్వు పట్టినాడు పెద్ద వాడు. సరే బా, నా సంసారం చెప్పేకి వస్తాడు వాడు, అందుకే కొరికినా. నువ్వు కానీ మరసంగా చేసుకొని తినాలిరా. చేసుకొని తిండి రోజు మా మీసి అతనంగా పెంచి ఇచ్చినావు. ఏం రౌడీ నా కొడుకులాగా ఎట్లా అనుకుంటారా వాటికన్నా పోతేను? కాదు పెద్దయ్య, వీళ్ళ మాట అంటే పెద్ద మనుషులను పిలుచుకున్నా అంటారు. నువ్వు వచ్చాడేమన్నా పెద్ద మనుషులాగా పొడిసేది ఉంది అంటే నువ్వు వీటి నుంచే పో అంటావు. అందుకే పెద్ద మనిషి మీసాలని వీటిలో పెట్టించిన. ఈ మీసాలకైనా దడుచుకొని నా పిల్లల్ని సంసారాన్ని పంపించాలి వాళ్ళు. మళ్ళీ రోజు మీ మీసం పోయి తొలగొచ్చుకోపరా. 10,000 ఇస్తావా? 10,000 చూడు. వీడు నా తమ్ముడికి ఒక మంచోడు పేరు తెస్తాడు అనుకుంటే, కానీ వాడిని కొరుకుతాడు, వీని కొరుకుతాడు, చెడ్డి పేరు తెస్తున్నాడు. వీని సంసారం బాగా చేసుకోరా అంటే ఏమి ఇట్లు చేస్తున్నాడు వీని సంసారం. దేవుడే ఎరకపో అమ్మ గోయిందప్ప. హలో, అరే యాడుండవురా? సేంతోనే ఉండవు, ఆడే ఉండు. తుండప్ప ఆడే ఉండు. ఆటోలో నా ఎరువు సంచులు పంపిస్తుండాను, అటు దింపుకో అన్ని. రంతుండ వీడియో కూడా నాకు ఇది పట్టినాడు. అలా ఏం లేదు, నువ్వు కాదులేరా వాడు ఎవడు వచ్చి మాట్లాడుతుంటాడు. ఆ ఎరువు మాట్లాడుతుంటాడు. ఎవరు నువ్వు? ఏమి ఎవడా నేను తెల్లా? నీకే తెలిసింటే నీకెంట కడుగుతాను. పులిబిడ్డ ఇంద్రావతి సుంకన్న చిన్నల్లోనే మన పంచాయతీ కానీ వస్తే నువ్వేమంటివి? మర్రాప మాట్లాడదామంటే కదా. నా పిల్లని సంసారాన్ని పంపిమని చెప్పుదురా. చెప్తాను. నువ్వు ఈ అవతారంగా మీసాలు తీసుకొని అవి తీసుకొని వస్తాయి ఎట్లెట్లా నువ్వు? ఎవరు అనుకుంటారు? అవన్నీ తీసిరా, అందరూ గుర్తుపడతారు. గుర్తుపట్టేది కాదు. మొన్న నా పిల్లని సంసారాన్ని పంపించమంటే మీరేమంటారు? పెద్ద మనుషులను పిలుచుకోవాలి అంటారు కదా. పెద్ద మనుషులను పిలిస్తే ఎవడు రాలే. అందుకే నేను పెద్ద మనిషిలాగా మీసాన్ని తీపిచ్చి వచ్చిన. ఈ మీసానికన్నా మర్యాద ఇచ్చి నా పిల్లని సంసారాన్ని పంపించండి, లేదంటే ఉంటది మీకు. ఏడుదుంటది. ఈ మీసాలు పెట్టుకొని వస్తే నీకు మర్యాద ఇస్తారా? మరసంగా వచ్చి అడిగితే కూడా నీకు పంపించేది కష్టం ఉండదు. అర్ధగంట టైం ఇస్తా. నా పిల్లాన్ని తీసుకొని వచ్చి ఊరు బయట ఇడిచిపెట్టండి. లేదనుకో నిన్ని, మీ ఊరోళ్ళని, మా మామని, అడ్డం వచ్చిన వాళ్ళందరినీ అడ్డంగా నరుక్కుంటూ పోతా. అర్ధగంట. వీడు నాకు వార్నింగ్ ఇచ్చిపోతాడు. కాదు, నిన్ను కూడా నరుకుతాను అంటాడు వీడు. అడ్డంగా అందరినీ నరుకుంటాడు. వంకాయలు పచ్చిమిరకాయలు అనుకుంటాడు వీడు. నరుకుంటా పోయేదానికి వీడేమో మనిషి ఏమవుతుంది కానీ నాకు తోటలో పని ఉంది. ఒక మాట సుంకన్న నాకు చెప్పిపోతానప్ప. వీడితో కూడా నాకు ఏమి వాడు వచ్చిన పని ఎల్లుడు బాబా వాడు మీసాలు పెట్టుకొని ఎట్లొస్తుండాడు అనుకుంటే, ఏమంటే చేతులు ఏడిది లేదు, లేదంటే వాడిని చూస్తేనే ఎదుపడాలప్ప. అట్లా వస్తుండాడు వాడు. అవునా? ఏదో చిన్న విషయం ఎందుకు చెప్పాలనుకొని ఇన్ని రోజులు అనుకునేది నేను. నా తమ్ముడు ఉన్నాడు, వాడు ఎంత కూర మిసాలు పెట్టుకొని వచ్చినా వాడిని పిండి ఎమ్మకలు ఏరిసి పిండి చేసేవాడు ఉన్నాడు నా తమ్ముడు. నా బిడ్డని తోలుకొని పోతాను అప్ప నేను అటుకి నా తమ్ముని దగ్గరికి. తమ్ముడు, నేను చెప్పనా? నువ్వు చెప్పిన దానికి నేను కాదని వానికి ఇచ్చినాను కాబట్టి నేను అనుభవించి నీ దగ్గరకు వచ్చినట్టు రా అన్నా. అది నువ్వే తీర్పు చేయాలి. నువ్వు నేనున్నా అన్నా, ఏం లేంది, నువ్వు నాతో రాలేదు. నువ్వు ఎంత కష్టమైతే నాతో వచ్చినావో నాకు అర్థమేనా. నీ బాధ చెప్పనా, నీ తీసా. నువ్వు కనీసే చేతివి బాగా బతుకుతాడు, వాడు బుద్ధివంతుడని నేను ఇచ్చినాను రా. వాడు ఈ పొద్దు ఆ పాపని ఎంత బాధ పెడుతున్నాడు అంటే, వాడు అన్ని కష్టాలు పెడుతున్నాడు రా. నేను ఆ బాధ భరించలేక ఈ పొద్దు వాడు ఎన్నెన్న టార్గెట్స్ నాకు కూడా చేస్తున్నాడు రా. వాడు నా పిల్లకే కాదు,
ఎంత టార్గెట్ ఇస్తున్నా అంటే అందుకే నా తమ్ముడు ఉన్నాడని, నా తమ్ముడు మగధీరుడు ఉన్నాడని నీ దగ్గరికి నేను వచ్చాను రా. నా ఆ రోజు చెప్పాను నీకు, నేను నీ తమ్ముడు ఉన్నావు అని చెప్పి నువ్వు గ్రహించి కదా నన్ను పక్కకి నెట్టేసి యువంతో కలిసి చేసివి. ఈరోజు మగధీరుడు ఉన్నాడు, వాడి కథ నేను చూస్తానా. నా బిడ్డ నీ బిడ్డ ఒకటే కదా, నా బిడ్డ నీ దగ్గర విడిచిపెట్టిపోతారా? ఆ బాధ్యత నీదేరా. నాదే. మా బిడ్డ ఎన్ని ఏళ్ళ కూడా నేను చూడక వాడు ఎన్నిసార్లు నేను కష్టపడినా నాతో వచ్చే తల్లి. నీవున్నామా తల్లి, నీవున్నామ్మా బిడ్డ, నేనున్నా. నా అన్న ఒకటే, నేను ఒకటి తల్లి. నా అన్న బిడ్డ నువ్వు, నాకు నువ్వు బిడ్డే తల్లి. నువ్వు ఇంట్లో పోయి వాగలేసుకో, ఒకటే చూస్తా. తమ్ముడు చెప్పనా? నా బిడ్డని నీకు ఒప్పు చెప్పాను. ఒప్పు చెప్పినా చెప్పనా? నీవు వాడు ఎన్ని అవసరాలు వచ్చినా నా బిడ్డని నువ్వు పంపించినావు అనుకో, అది నీ ఇష్టం. అది సత్యన పంపేనా? అదే చెప్తున్నా నేను. నేనున్నానా? నా బిడ్డని నీకు ఒప్పు చెప్పాను, జాగ్రత్త. ఓకేనా? నేనున్నా. అదే. నేనున్నా. రాడు వాడొస్తా, వాడు అబ్బొస్తాడా, వాడు కత్తితో వస్తాడా, బస్సు వస్తాడా, ఎవడా రాని చూస్తా. ఇదే ఉంటా. నేలని నక్కలే ఆ మీసానికి భయపడే మా మామగాడు నా పిల్లాన్ని తీసుకొని వచ్చి వాళ్ళ తమ్ముడు కాడు ఇడుస్తాడా? వాళ్ళ తమ్ముడు కాదు, ఎవడొచ్చినా నా పిల్లాన్ని తీసుకోకుండా మా ఊరికి వెళ్ళిపోండా. ఈ మీసంలో పౌరుషం చూసావా? వస్తున్నా తట్టుకోలే అమ్మా, దాన్ని సంసారానికి పంపి. ఎవరు నువ్వు? ఎవడా పెళ్ళప్పుడు వచ్చి నా కాలు కడిగితే అల్లుడు, నీలాంటి అల్లుడు దొరకడం నా అదృష్టం అని నా కాలు కడిగి ఆ నీళ్ళు మీ నెత్తుల మీద పోసుకొని సచ్చి ఈ రోజు నా సంసారంలో నిప్పులు వస్తారా? నేను చిన్నల్లుండి. నువ్వా? ఆ నీ కాలు కడిగే నా జుట్టు పోయింది. నీ కాలు కడిగే నా నెత్తి వేసుకుంటే జుట్టు పోయింది రా. నువ్వే వాడు అంటే ఇంటికి వచ్చింది పరాయోడా చిన్నల్లుడా అనేది కూడా తెలియనంత తాగారలే మీరు. జుట్టు పోకుంటే అల్లుడు గుర్తుపడుతుంటే నా జుట్టు పోయింది, నీ ఎవరో తెలుసు. సరే అవన్నీ వద్దు, దాన్ని బయట పంపి, దాన్ని సంసారానికి పంపి. నేను చూస్తాది కూడా. ఏంది చూస్తావు? చూస్తా. ఏంది చూస్తావు? పంచాది పెడతా, పంచాది అది నీకంటే పెళ్లి కాలే, అడవిలో ఉండి చెక్క భజన చేసుకుంటున్నావు. నీకేం తెలుసు బాయ్ సంసారాల గురించి? పెళ్ళయ్యి మా నెలకి ఇంతలా నిగాసైన మొగోడిని మా ఊర్లో తిరుగుతాంటే వీడికి పిల్ల మిడిచిపెట్టి పుట్టింటికి పోయిందంటే ఆ మర్యాద నాకు తెలుసు. ఇక మర్యాదగా మీ అన్ననే తెగ నరుకుదాం అనుకున్నాను. నా పిల్లని పంపి. అన్న ఒక పక్కకి నా గుండె, నా బిడ్డ గుండె, నువ్వు రెండో గుండు. గుండు ఉండేది ఒక గుండె, పుట్టుకొస్తుంది ఆట నుంచి వస్తాయి. గుండె పెడతాను. నెక్స్ట్ ఇంకోసారికి వచ్చినా అనుకో, నరికి అడిపడి తొక్కి నరిసా. ఇంత మామా మర్యాదగా చెప్తున్నాను, దాన్ని సంసారానికి పంపి. పంపినా నేను ఎందుకు పంపివో? ఒక రోజు పూలేసావా, పళ్ళేసావా చెప్పాను. కాదు మామ, నీ కూతురు ఏమన్నా పెద్ద సంసారం అనుకుంటున్నావా? అది లేసేది 7 గంటలకు లేస్తుంది మామ. సీముడి ముఖంతో కాపీ తెచ్చిచ్చినట్టే తాగి సచ్చినా. మీ దిక్కుమాలిన వంశంలో చేసుకున్నానని ఈ రోజు అది సంసారం రాకపోతే నా మర్యాద ఏం కావాలా? దాన్ని పంపి మర్యాదగా. నువ్వు కాదు, మీ తాత ముత్తాజా కూడా నా బిడ్డ పంపాను. ఎందుకు? సార్ పెన్ను మొగంతో కుట్ర వచ్చిందంటే పంపేము. నీదేం దిక్కుమాలిన వంశం రా. నేను పెళ్లి చేసుకోక ముందు మా వంశంలో చేసుకుంటే కలకాలం కలిసి ఉంటారు అంటే నమ్మొచ్చి చేసుకుంటే కలకాలం కలిసి ఉండే దేవుడు ఎరుకరా. డైలీ కొట్లాడకే సస్తుంది దాంతో. పంపిస్తావా లేదా నరకల్లా? నరకుడు నీ ముందు తొక్కడం మాయంతో. చిన్న మామ, పెద్ద మామ ఎంతమంది మామలు వచ్చినా నా సంసారం నిలబడేంత వరకు నేను యాటికి పోనరా. ఇది ఏమే నీ ఎక్క రాయ బయటికి. వాడెవడో ఇవి వచ్చి మా తలతో పలగొట్టి నన్ను కొట్టుకొచ్చేవాడు. వాడిని కథ చూడాల మన ఎంతమంది మనం ఎవడో మొత్తం సండ్రోడు పెద్దోడు అంత త్వరగా. ఏంది ఎంత మందిని పిలిపిస్తావో పిలిపి, నా సంసారం నిలబడేంత వరకు నేను ఏడ తగ్గను రా.
వాడు నా పిడి తోడుకోపోయా తలవదు తోడు ఎవరు అప్పచాడు నడుకోండి మన ఊరికి వచ్చి కొట్ట మగవాడు ఎవరు ఎవర్రా మీరంతా ఎవరు సంతా ఊరికి వచ్చి మా బీగాల పక్కన మమ్మల్ని ఎవరు అంటావు నువ్వులే నా సంసారం ఉందయా మా సంసారం లేదా నిమిదేనా మాకు సంసారం లేవా పెద్ద సంసారం చెప్తాడు మాకు లేవా మేము అర్థం తింటామా అది కాదు నేను చెప్పేది విను. పెళ్ళాం నిన్ను ఇడిచిపెట్టి పుట్టింటికి పోయి సంసారం రాకపోతే ఆ బాధ తెలుస్తుంది. శేషమని ఎట్టొస్తా ఏడ్చుకుంటే మా దగ్గరికి మమ్మల్ని కొడతావా ఏయ్! ఏయ్, యాడికి పట్టుకుపోతాడు? ఒక తూరు ఊర్లోకి వచ్చిన వాడుకో నేను సంపాదన తెచ్చి పెడతాను మళ్ళీ ఒక కనపడినా నీ పనులలో ఫోన్ చేసే వరకు మన్నేలో నీ కరంలే ఫ్రెండ్స్, మనకి బుక్కరాయ సముద్రంలో జాతర ఉంది. ఇక్కడికి వచ్చేసి మనం మురళి, రాజు, కుల్లయ్యప్ప బ్రదర్ అందరూ కూడా వీరన్న మా జాతరకు రాని ఇన్వైట్ చేసినారు. అందుకే మనం వచ్చినాం అనమాట. వచ్చినాం కదా, దానికి గుర్తుగా వీళ్ళకు వీడియోలో అయితే చూపించడం అయితే జరిగిందన్నమాట. ఫ్రెండ్స్, మా వీడియో మిమ్మల్ని అందరినీ బాగా నవ్వించడానికి. తర్వాత మా మామ దాదాపు 1 సంవత్సరం అవుతుంది ఇక్కడే వాచ్మెన్ జాబ్ చేసుకుంటున్నాడు. మామ కోసం కూడా అట్లే ఇటుకు వచ్చేసినాం అనమాట. చూశారు కదా. అండ్ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే కామెడీ షాప్ యూట్యూబ్ ఛానల్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెడీ షాప్ ఫేస్బుక్ పేజ్ ఉంది, ఫాలో అవ్వండి. మరిన్ని వీడియోస్కి రెడీగా ఉంది. థ్యాంక్ యూ టు బుక్కరాయ సముద్రం.